హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సిహాని. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇదైతే 1 జనవరి ఈవినింగ్ నేను పిల్లలతో పాటు మేము బయటకు వెళ్ళిన వీడియో అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. యాక్చువల్గా చెప్పాలంటే మేము డ్యామ్కి వెళ్ళాలని ప్లానింగ్ ఉండిందండి. చాలా అంటే ఒక 2 years అయిపోయింటుంది. మా మూన్గాడు పుట్టినప్పుడు వెళ్ళామన్నమాట డ్యామ్కి. మళ్ళీ వెళ్దాం అనుకొని ప్లానింగ్ అయితే వేసుకున్నాము. యాక్చువల్గా డ్యామ్ కంటే ఇంకా ఆఫ్టర్నూనే వెళ్ళిపోయి ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోవాలండి. కానీ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చింది మార్నింగ్ 11 కల్లా వెళ్ళారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రాలేదు. ఒకేసారి 4:30కి వచ్చారు. ఇంకా ఆ టైంలో డ్యామ్కి ఏం వెళ్తాంలే, ఇంకేం చూస్తాము, త్వరగా చీకటి అయిపోతుంది అని చెప్పి డ్యామ్కి వెళ్ళకుండా ఈ అతల్ సరోవర్కి అయితే వచ్చాము. ఇంతకుముందు కూడా వీడియోలో పెట్టాను. అక్కడైతే మా జోవితమ్మ స్కూల్ వాళ్ళందరూ ఉన్నారండి, సీనియర్స్. దాదాపు ఒక 2 classes ఏమో వచ్చారు. 1 క్లాస్కి 6 divisions ఉంటాయన్నమాట. అలా 2 classes వచ్చేసరికి 6 12 divisions వాళ్ళు వచ్చారండి. పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇంకా పిల్లల్ని బయటకు తీసుకెళ్తే ఎలా క్యూలో పెడతారో అలా వాళ్ళ టీచర్స్ అయితే కంట్రోల్ చేస్తున్నారు. మా జోవితమ్మ చూసి వీళ్ళు మా స్కూల్ వాళ్ళే మమ్మీ, మాదే యూనిఫామ్ అని చెప్తుందనమాట. ఇంకా మా మూన్గాడు అయితే మధ్యాహ్నం పడుకోలేదండి. మేము యాక్చువల్గా డ్యామ్కి వెళ్ళాలనుకొని వాడిని పడుకోబెట్టలేదు. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనేసి వాడు వచ్చే దారిలోనే నిద్రపోయాడు అనమాట. ఇంకా అలానే తీసుకొచ్చాను. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఎలాగో లెగుస్తాడులే అని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళక్క అరుస్తూ రన్నింగ్ చేస్తూ ఉంటే ఇంకా వెంటనే లెగిసేసాడండి. లెగిసి ఆచుకొచ్చామా అంటున్నాడు అనమాట. వాడికి అంత హ్యాపీనెస్ వచ్చింది. ఇన్ని రోజులు ఎక్కడికి బయటకి తీసుకెళ్ళలేదు కదా చలి వలన. ఇంకా ఒక్కసారి వాడు నిద్రపోయి లేచేసరికి సడన్గా బయట ఉండేసరికి వాడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ వాటర్ ఫౌంటైన్ చూసి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట. ఇంకా మేము కొంచెం అర్లీగానే వెళ్ళిపోయామండి. 6 కంతా అక్కడికి రీచ్ అయిపోయాం అనమాట. కాబట్టి లైటింగ్ ఉండింది కాబట్టి పిల్లలు బాగానే ఆడుకున్నారు కాసేపు. ఇంకా తర్వాత ఇక్కడ లైవ్ క్యాండీ చేస్తున్నారండి, కాటన్ క్యాండీ. ఇవి నేను చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో అయితే చూసేదాన్ని. ఎగ్జిబిషన్లో ఈ కాటన్ క్యాండీ ప్లస్ తర్వాత అప్పడం వాళ్ళండి. ఇప్పటికీ మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకైతే తెలియదు, కానీ అప్పడం ఒక పెద్ద అప్పడం అమ్మేవాళ్ళు. అప్పుడైతే 5 rupees ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు. ఆ పెద్ద అప్పడం తీసుకుంటే ఒకరైతే తినలేకపోయేవాళ్ళం అనమాట. అప్పడాలు కూడా దొరుకుతాయేమో అడుగు అని చెప్పాను మా హస్బెండ్ని. ఇదేమన్నా మన సైడ్ ఎగ్జిబిషన్ అనుకున్నావా అన్నారనమాట. ఒక సైడ్ పాప్కార్న్స్, ఒక సైడ్ కాటన్ క్యాండీ అయితే అమ్ముతున్నారు. మా పిల్లలకి ఒక కాటన్ క్యాండీ కొనిస్తే ఇద్దరు కొట్లాడుతున్నారు అనమాట. షేర్ చేసుకొని తినండి అమ్మ పెద్దది కదా అంటే ఇంక గమ్మున అయిపోయారు. ఇక్కడ లేజర్ షో నడుస్తుంది 7:15కి అని చెప్పారండి. మా హస్బెండ్ అయితే పిల్లలకి ఎప్పుడు చూపించలేదు కదా, టికెట్స్ తీసుకుందామని చెప్పి టికెట్స్ తీసుకున్నారు. నేనైతే ఫస్ట్ లేజర్ షో చూసింది హైదరాబాద్లో చూశానండి. లుంబిని పార్క్లో చూసామండి. అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది నాకు 2016లో. ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం అన్నట్టు ఒక 3 days తర్వాత మేమైతే అలా బయటకు వెళ్ళాము. అప్పుడు లుంబిని పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ లేజర్ షో ఉందంటే అదే ఫస్ట్ టైం నేను చూడడము. అదే నాకు తెలుసు అనమాట లేజర్ షో. ఇంకా అప్పుడు చూసిందే అండి, మళ్ళీ ఇప్పుడే చూడము. నాకైతే ఐడియా ఉంది, ఇంకా పిల్లలకైతే ఎప్పుడు చూడలేదు కదా అన్నట్టు సరే చూపిద్దాము అని చెప్పి మేమైతే టికెట్స్ తీసుకున్నాము. మా జోవితమ్మకు చెప్తున్నాను అనమాట లేజర్ షో అంటే ఏంటమ్మా లేజర్ షో అంటే తను అడుగుతుంది. ఇంకా తర్వాత మా మూన్గాడు కూడా చికాకు చేశాడు కాసేపు. ఆ లేజర్ షో స్టార్ట్ అవ్వగానే కన్ను కూడా తిప్పకుండా చూస్తున్నాడు. जितने भी यात्री आए हैं उन सभी यात्रियों से छोटी सी विनती कि अपने परिवार में जितने भी छोटे बच्चे हैं या फिर आप हैं, सभी से एक छोटी सी रिक्वेस्ट कि प्लीज वाटर लेजर शो के पास जो रेलिंग है वहां पर जाने से अपने बच्चों को रोकिए और अपने परिवार को सलामत रखिए। और दूसरी बात कि वहां पर जितनी भी हमारी एलईडी लाइट्स वगैरह जो भी अवेलेबल है उससे अपने రాజ్కోట్లో ఎక్కడా లేదండి లేజర్ షో. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడే ఫస్ట్ అనమాట. అంతవరకు లైట్స్ ఉండే, లైట్స్ ఆఫ్ చేసేసరికి మా మూన్గాడు అయితే భయపడ్డాడు. గట్టిగా వచ్చి పట్టేసుకున్నాడు అనమాట. తర్వాత ఆ వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఆ కలర్స్ లైట్లకు చూస్తూ ఉండిపోయాడు అనమాట. తను బాగానే ఎంజాయ్ చేశాడు, కానీ నేనైతే తల పట్టుకొని కూర్చుని పోయానండి. వాళ్ళు అరిచే అరుపులకి అసలు నాకు ముందే మైగ్రేన్ ఉంది. కొద్దిగా ఎక్కువ సౌండ్ వింటేనే ఇంకా హెడేక్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంత అరుస్తారని తెలిసి నేను ఎక్కడికి వద్దని చెప్పాను, కానీ మా హస్బెండ్ అయితే బలవంతం చేశాడు పిల్లల కోసం. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 మైగ్రేన్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
షో స్టార్ట్ అవ్వకముందు నుంచే చెప్తున్నారండి, మీ పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి, రైలింగ్ దగ్గరికి వెళ్ళనివ్వకండి అని. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ గోర్లో వాళ్ళు ఉన్నారు. పిల్లలు అయితే గెంతుతున్నారు, వెళ్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు. కానీ మా మూన్ గారు జోవితం అయితే కదలలేదండి, ఫుల్ ఎంజాయ్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.